మీకు ఉల్లికాడలతోటి నాటుకోడి గుడ్డు పొరుటు ఎలా చేయాలో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మనం రెగ్యులర్గా ఉల్లిపాయతోటి కోడిగుడ్డు పొట్టు చేసుకుంటూనే ఉంటాం కదండి. అయితే ఈ ఉల్లికాడలు వచ్చేసి చాలా మంచిది హెల్త్కి. దీంట్లో మనకు ఫైబర్ శాతం బాగా ఎక్కువగా దొరుకుతుంది. అలాగే విటమిన్ సి కూడా దీంట్లో మనకి ఎక్కువగా లభిస్తుంది. చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటుంది ఈ ఉల్లికాడలతోటి కోడిగుడ్డు పొరుటు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం ఈ ఉల్లికాడల్ని శుభ్రం చేసుకుందాం. మన ఊరికే చాలా ఈజీగా మగ్గిపోతాయి ఇవి. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు. చూసారు కదా, తొందరగా మనకి ఉల్లికాడలు మగ్గిపోయినాయి. ఉల్లిపాయ వేగినంతసేపు కూడా మనకు పట్టదు ఈ ఉల్లికాడలు మగ్గడానికి. ఉప్పు పసుపు వేసి మరి ఇంకొద్దిసేపు మగ్గనిచ్చాను. ఇప్పుడు కారం వేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. ఉప్పు కారం పసుపు అన్నీ కూడా దీంట్లో వేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఈ నాటుకోడి గుడ్లు మనం దీంట్లో వేసేసుకుందాం. చాలా స్ట్రాంగ్ ఉందండి, తొందరగా పగలట్లేదు. 1/2 డజన్ వేసుకున్నాం చాలు. అంటే మనం ఒక 4 కట్టల ఉల్లికాడలు తీసుకున్నాం, దాంట్లోకి 1/2 డజన్ గుడ్లు సరిపోతాయి. వెంటనే మనం ఇది కదపొద్దు, కాసేపు మూత పెట్టుకొని తర్వాత కలుపుకుందాం. ఎక్కువగా మనం కలుపుకోలేదండి, మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం.
ఆల్రెడీ ఇది మగ్గిపోయిందండి, చూసారా? ఆయిల్ కూడా సపరేట్ అయిపోయి తేలిపోతుంది. కాకపోతే మనం మరీ సన్నగా కోడిగుడ్డు ముక్కలు అవ్వకుండా ఇలా సిమ్లో ఉంచుకొని స్టీమ్ మీద ఇలా సాలిడ్ ఫామ్ వచ్చే వరకు నిదానంగా మగ్గించుకున్నాము. మనం దీంట్లోకి ఏం తీసుకోలేదు, చాలా సింపుల్గా జస్ట్ ఉల్లికాడలు, ఒక 1/2 డజన్ గుడ్లు, ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేసుకున్నాం. కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక మనం ఉల్లికాడలు మగ్గేటప్పుడు కారం వేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక 1/2 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇదేంటంటే ఎగ్ వేసాం కదా, దీనికి కారం అంతా కూడా బాగా పట్టి బాగుంటుంది. కోడిగుడ్డు పొరుటు సిద్ధమైపోయిందండి. ఉల్లికాడల కోడిగుడ్డు పొరుటు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం అండి.